వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. నేనైతే ఈరోజు ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. మా అమ్మ అయితే ఫిష్ కర్రీ అయితే చాలా బాగా చేస్తుంది. తన దగ్గర అయితే ఇది నేను నేర్చుకున్నాను. తెలంగాణలో కూడా ఎక్కువగా ఇలానే చేస్తారు. ముందుగా మెంతుల్ని అయితే వేయించుకుంటున్నాను. మెంతులు అయితే చాలా కొంచెం వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే చేదైతే వస్తుంది. జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకున్న ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనం చేపలు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ మెంతులు, జీలకర్ర అయితే తీసుకోవాలి. నేనైతే 2 kgs తీసుకున్నాను, కానీ ఎక్కువగా ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం పీసెసే పులుసు పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేనైతే మెంతులు కొంచెమే వేసుకున్నాను. తర్వాత నేనైతే ఆనియన్స్ని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దోరగా వేయించుకోవాలి. వీటన్నిటిని కలిపి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఏవైనా మాడిపోతే మనం పులుసు టేస్ట్ అనేది మారుతుంది, ఫ్లేవర్ కూడా పోతుంది. ఇవన్నీ నేనైతే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఫిష్ ముక్కల్ని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఫిష్ కర్రీకి కొంచెం ముక్కలు విడిగా తీసుకున్నాను, ఫిష్ ఫ్రైకి కొన్ని ముక్కలు విడిగా తీసుకున్నాను. ఇవన్నిటిని మనమైతే క్లీన్ చేసుకొని సాల్ట్ అనేది పట్టించుకొని పెట్టుకుంటే ముక్కకైతే ఉప్పు పడుతుంది. తర్వాత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. నేనైతే కొంచెమే పులుసు చేస్తున్నాను కాబట్టి చింతపండు నానబెట్టుకున్నాను. ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి పులుసు చేయడం ఈజీగా ఉంటుంది. ఇందాక పట్టుకున్న మిక్సీలోనే అల్లం వెల్లిపాయలు ఇలా కొంచెం పట్టుకోవాలి. దానిలోనే మొత్తం అన్నీ మిక్స్ చేసి పట్టుకొని చేప ముక్కలకి పట్టించాలి. ఫిష్ ఫ్రై చేయడానికి తీసుకున్న ముక్కలకైతే నేను అన్నీ కలిపి పట్టిస్తున్నాను. ఇంతకుముందు మిక్సీలో పట్టిన మిశ్రమాన్ని, పసుపుని, ఉప్పు, కారం, మసాలా కూడా వేసి ముందుగా వీటికైతే పట్టించాలి. దీంతో మనకి ముక్క అయితే చాలా మంచిగా ఫ్లేవర్గా మంచిగా అనిపిస్తుంది. ముక్కకు అన్నీ పట్టడం వల్ల తర్వాత వేయించినా కానీ చాలా బాగుంటుంది. ఎక్కువగా చాలామంది అయితే డీప్ ఫ్రై చేస్తారు, కానీ నేనైతే పెనం మీద వేయించుతాను. దాంతో నూనె తక్కువగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. వీటిలో కొంచెం నిమ్మకాయ ముక్క కూడా పిండుకొని అన్నిటినీ కలిపి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. దాంతో మనకి ముక్కకైతే అన్నీ మంచిగా పట్టి మనం వేయించినప్పుడు టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఇవన్నీ ముందుగా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టుకుంటాను. తర్వాత పులుసు చేస్తాను. ఆ టైంలో ఇవన్నీ మంచిగా ముక్కకు పట్టి ఉంటాయి కాబట్టి తర్వాత ఫ్రై అయితే చేస్తాను. మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం వీటిని నూనెలో వేయించాలి. ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా బాగుంటాయి. నేనైతే ఎక్కువగా పెనం మీదే చేస్తాను. అప్పటికి కూడా మంచిగానే వేగుతాయి, చాలా బాగుంటాయి. మరీ ఎక్కువగా గట్టిగా కాకుండా మెత్తగా మంచిగా వస్తాయి. ఇవి నేను పులుసుకి తీసుకున్న ముక్కలు. వీటికి ఉప్పు కలిపి పెట్టుకున్నాను. తర్వాత దీనిలో పసుపు వేసి కూడా కలుపుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి వీటన్నిటిని క్లీన్ చేసుకుంటాను. దీంతో మనకి ఏమైనా స్మెల్ ఉంటే కూడా పోతుంది. ఇప్పుడైతే ముందుగా పసుపు వేసి కలుపుకుంటున్నాను. దీంతో మనకి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని మనకి స్మెల్ అనేది అస్సలు ఉండదు. చాలామందికి ఫిష్ పులుసు స్మెల్ వస్తుంది అని అంటారు. ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం అసలు స్మెల్ అనేది ఉండదు. పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి చాలాసేపు వాటికి పట్టించి ఒక్కసారి వాటర్ కింద క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది అసలు ఉండదు. ఇప్పుడు ముక్కల్ని అయితే నేను వాటర్ కింద వాష్ చేసుకుంటాను. తర్వాత ఒక కళాయి పెట్టుకొని మనం అన్నీ పట్టి పెట్టుకుంటే మసాలాలు ఈ వంట చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మందం గిన్నె అయితే తీసుకోవాలి. దీంతో మనకి చేప ముక్కలు అడుగంటకుండా ఉంటాయి. ఎప్పుడైనా చేప ముక్కలకి మందంగా ఉన్న గిన్నె, వెడల్పుగా ఉన్న గిన్నె అయితే చాలా బాగుంటుంది. నేనైతే ముక్కకి ఏమీ పట్టించకుండానే ఇలా నూనెలో వేయించుతాను. దీంతో ఇంకేమైనా స్మెల్ ఉంటే అది కూడా పోతుంది. ఇలా నూనెలో వేయించేటప్పుడు స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి. ముక్క అడుగంటకుండా ఉండాలి. ఇలా నూనెలో వేయించడం వల్ల అసలు స్మెల్ అనేది కూడా ఉండదు. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ముందుగానే అల్లం వెల్లిపాయలు అవి పట్టిస్తే ముక్క అడుగంటి పాడవుతుంది కాబట్టి నేనైతే ఏమీ పట్టించకుండా ఇలా నూనెలో అయితే కొంచెం వేయించుకుంటాను. ఇలా వేయించుకునేటప్పుడు మనం గంటెతో ఇలా చిన్నగా కదుపుకోవాలి. కొత్తగా చేసేవాళ్ళు మాత్రం దీనిని ఒక క్లాత్ పెట్టి కదపాలి గిన్నెని, అంతేకాని ఇలా గంట అయితే పెట్టమాకండి. ఎందుకంటే అవి ముక్కలు చిదిమిపోతూ ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. నాకైతే కొంచెం అనుభవం ఉంది కాబట్టి ముక్కల్ని ఇలా చివరన కొంచెం నలగకుండా ఇలా చేసుకుంటాను. తర్వాత వీటి మధ్యలో మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఉల్లిగడ్డ ఇవన్నీ మధ్యలో వేసుకుంటాను.
దీంతో మనకి అవి కూడా పచ్చివాసన లేకుండా మంచిగా వేగుతాయి. ఇదిగోండి మనం అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిగడ్డ, మెంతులు, జీలకర్ర పట్టుకున్నదంతా ఇలా మధ్యలో వేసుకోవాలి. పచ్చివాసన అయితే అస్సలు ఉండదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా దానిని వేగనివ్వాలి. సిమ్లో పెట్టడం వల్ల మనకి ఈ ముక్కలు అయితే మాడవు, ఇవి వేగుతాయి, స్మెల్ అనేది రాదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, కాకపోతే ముక్కలు పాడవకుండా చూసుకోండి. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గంటతో చిన్నగా కలుపుతున్నాను. మీరైతే గిన్నెనే కదపండి, దానివల్ల ముక్కలు అయితే అస్సలు పాడవవు. ఇలా అల్లం వెల్లిపాయల పేస్ట్ మొత్తం మంచిగా మగ్గాలి, దాంతో పచ్చివాసన అనేది లేకుండా పోతుంది. మా అత్తయ్య అయితే చింతపులుసులోనే చేప ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, నూనె అన్నీ వేసి మసాలా పెట్టి చేస్తుంది. అది కూడా టేస్ట్ బాగుంటుంది, కానీ నాకైతే ఈ విధంగా ఎక్కువగా నచ్చుతుంది. ఈసారి మా అత్తయ్య చేసినప్పుడు ఒకసారి వీడియో చేస్తాను, అది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ ఇదైతే ఒక రకంగా ఉంటుంది, అదొక రకంగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు అది కూడా ట్రై చేస్తాను, కానీ నాకు ఎక్కువగా ఇది నచ్చుతుంది కాబట్టి ఇలా చేస్తాను. ఇంకా ఇప్పుడైతే కారం కూడా వేసేయాలి, మనకి పచ్చివాసన పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా మగ్గడం వల్ల దీంతో కారం అయితే వేయాలి. చింతపులుసు ఎక్కువగా పోస్తాం కాబట్టి కారం అయితే ఎక్కువగానే పడుతుంది. కారం చూసి వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగా తింటాను కాబట్టి ఎక్కువగానే వేసుకుంటాను. చాలామంది ఉప్పు కారం చూడకుండా వండుతారు. నాకైతే ప్రతిసారి ఉప్పు కారం చూడకుండా టేస్ట్ అయితే అస్సలు చేయలేను. కొంతమంది కరెక్ట్గా మెజర్మెంట్ వేసి చేస్తారు అంటారు, కానీ నాకు మధ్య మధ్యలో ఉప్పు కారం చూసుకుంటూనే చేస్తాను. ఇప్పుడైతే ఇదంతా కదిపేసి నేనైతే చింతపులుసు అనేది వేస్తాను. ఇలా వేసినప్పుడు ఒకసారి ఉప్పు కారం ఎలా ఉంది, పులుపు ఎలా ఉంది అనేది ఒకసారి టేస్ట్ చేసుకుంటాను. ఉప్పు కారం అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. నేనైతే స్పైసీగానే తింటాను. ఇప్పుడు పులుసు మసిలేటప్పుడు ఇలా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి మంచిగా ఉడికి చాలా బాగుంటాయి. నాకైతే ఇలాంటి పచ్చిమిర్చి ఈ పులుసులో అంటే చాలా ఇష్టం. ఇలా పులుసు పోసి పచ్చిమిర్చి వేశాక ఇంకా హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. దాంతో ముక్క అయితే ఉడుకుతుంది. ముందు హైలో పెట్టుకొని తర్వాత 10 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకుంటే ముక్క అయితే చిన్నగా మంచిగా ఉడుకుతుంది. ఇంకా పులుసు పని అయితే అయిపోయింది. నెక్స్ట్ చేపల ఫ్రై చేస్తాను. ఇంకా ఈ స్టవ్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది కదా, అందుకే దీన్ని వెనక స్టవ్ మీదకి మార్చుకొని దీని మీద అయితే ఫ్రై అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే డీప్ ఫ్రై అయితే చెయ్యను. చేపల ఫ్రై ఎప్పుడైనా కానీ పెనం మీదనే చేస్తాను. ఇలా పెనం మీద చేపల ఫ్రై చేయడం వల్ల నూనె ఎక్కువగా కాలదు, మంచిగా మెత్తగా కూడా చాలా బాగుంటుంది. మనకి గట్టిగా ఉండాలి అంటే డీప్ ఫ్రై చేయడమే బాగుంటుంది. ఇప్పుడైతే దీనిపైన వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం తీసి పక్కన పెట్టుకుంటాను. ఇలా ఒక గంట సేపు మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ముక్కకి మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది. ఇంకా నేనైతే నూనె వేసుకుంటున్నాను పెనం మీద. ఇంకా అల్లం వెల్లిపాయలు అంతా తీసిన ముక్కలను అయితే నేను ఇప్పుడు ఈ పెనం మీద వేసుకుంటాను. ముందు స్టవ్ హైలో పెట్టుకోవాలి. నూనె వేడెక్కాక తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని వేసుకోవాలి. ఇంకా పైన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉంది, దాన్ని కూడా తీసేస్తాను. ఎందుకంటే ఇది తొందరగా మాడిపోతుంది. మనకి ముక్క ఏమో లోపల ఉడకదు, పైనేమో మాడినట్లు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం క్లీన్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చేపల ఫ్రై అప్పుడప్పుడు ఇలా చేస్తాను. ఇంకా క్రిస్పీగా కావాలి, చారులో అలా తినాలి అనుకున్నప్పుడు మాత్రం డీప్ ఫ్రై చేస్తాను. నాకైతే వంటలు చేయడం అయితే చాలా ఇష్టం. నాకు అన్ని కూరగాయలు కోసి ఇచ్చి ఒక 50 మందికి వంట చేయమన్నా ఇష్టంగా చేస్తాను. ఇంకా కట్టెల పొయ్యి మీద వంట చేయడం అయితే చాలా ఇష్టం. కట్టెల పొయ్యి ఇప్పుడు సిటీలో ఉండబట్టి కట్టెల పొయ్యి పెట్టడం కుదరవట్లే, కానీ నేనైతే మా అత్తగారింట్లో ఉన్నప్పుడు మాత్రం కట్టెల పొయ్యి మీద వంట చేసేదాన్ని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ అయితే కట్టెల పొయ్యి మీదనే చాలా బాగుంటుంది. కరెక్ట్గా ఎంత ఉడకాలో అంత ఉడికి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నేను ఊరు వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసి చూపిస్తాను, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇదే వంట టేస్ట్ అనేది ఒకలా ఉంటుంది, కట్టెల పొయ్యి మీద వంట టేస్ట్ అనేది ఒకలా ఉంటుంది. సేమ్ క్వాంటిటీ వేసినా కానీ మనకి తేడా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మా ఇంట్లో అందరూ అంటూ ఉంటారు, హాయిగా స్టవ్ మీద చేసుకోకుండా కట్టెల పొయ్యి వెలిగించుకొని ఎందుకంత బాధ అంటారు, కానీ నాకైతే అలా చేసుకోవడమే ఇష్టం. నేను కూడా మా ఊరిలో అలా చిన్న కిచెన్ ఒకటి అరేంజ్ చేసుకొని కట్టెల పొయ్యి మీద వంటలు చేయడానికి ట్రై చేస్తాను. అలాగే పెద్దవాళ్ళు చేసిన వంటలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను కూడా పెద్దదాన్నే, కానీ నాకైతే మా అత్తయ్య వాళ్ళ వంటలు అయితే చాలా బాగా నచ్చుతాయి. ఆ వంటలు అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను.
నాకైతే నా చిన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వంటలు కూడా ఇప్పటికీ గుర్తుంటాయి. చాలా టేస్ట్ అనిపిస్తాయి. మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళు కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళు. వాళ్ళ కూరలు కూడా చాలా బాగా అనిపిస్తాయి, పెద్దవాళ్ళ వంటలు. ఇంక నుండి నా ఛానల్లో పెద్దవాళ్ళ వంటలు ఎవరివైనా వీడియోస్ చేస్తూ ఉంటాను. మా అమ్మ వాళ్ళవి, అత్తయ్య వాళ్ళవి, మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వంటలు కూడా మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళు ఎందుకో వాళ్ళు కొలతల ప్రకారం కూడా వేయరు, అందాజుగానే వేస్తారు. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాబట్టి, అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ ముచ్చట్లలో నా వంట కూడా అయిపోయింది. ఇదిగోండి పులుసు చూడండి, చాలా బాగా మసులుతుంది. ఇప్పుడైతే నేను మసాలాను, కొత్తిమీర అనేది వేసుకుంటాను. ఈ పులుసులో వేసిన పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గి చాలా టేస్ట్ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా వేయకపోతే ఇలా మధ్యలో పచ్చిమిర్చి వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఫిష్ ముక్కలతో పాటు ఈ పచ్చిమిర్చికి కూడా ఫేవరెట్స్ ఉన్నారు. నాకు అన్ని పనుల కంటే వంట పని ఈజీ అనిపిస్తుంది. ఎంత వంట అయినా కానీ ఈజీగా చేసేయచ్చు. నలుగురికైనా అదే వంట, 10 మందికైనా అదే వంట. కొంచెం క్వాంటిటీ అయితే పెరుగుతుంది, కానీ మనం ఇష్టంగా చేస్తే పని అంత కష్టంగా అయితే అనిపించదు. నాకైతే వంట పని అంతే. ఎంత వంట అయినా కానీ ఈజీగా చేయాలనిపిస్తుంది. చెయ్యడం కూడా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అంత కష్టం అనిపించదేమో. ఇంకా చేపల పులుసు దగ్గరగా కావాలి అంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి. కొంచెం పులుసులాగా ఉండాలి అంటే కొంచెం ముందుగా దింపేసుకోవచ్చు. ఇదిగోండి పచ్చిమిర్చి ఎంత బాగా మగ్గిందో. ముక్క కూడా మంచిగా ఉడికింది. మనం ఒక ముక్కని అయితే పైకి లేపి చూడండి. కొంచెం తెల్ల తెల్లగా అనిపిస్తే అంత మంచిగా ఉడికినట్టు కాదు. ఇవైతే మంచిగా ఉడికి చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది. చద్దన్నంలో తిన్నా కానీ చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రై అయితే అయిపోవచ్చింది. ఇదిగోండి నేనైతే లాస్ట్లో దీన్ని కొంచెం హైలో పెట్టుకుంటాను. దాంతో మనకి మంచిగా ఎర్రగా వేగి చాలా బాగుంటుంది. దానిపైన కారం చల్లుకొని తింటే బాగుంటుంది. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.